మంచి మాటలు మీ నుంచే వినాలి అంటూ మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడిన మాటలకు నాగ్ గారు చాలా సీరియస్ అయ్యారు. సో నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరినీ కూడా ఉతికి పారేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం రోజుల పాటు వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క హౌస్ మేట్ గురించి కూడా నాగార్జున గారు వచ్చినటువంటి ఈ ఒక్క రోజులో వాళ్ళందరికీ కూడా చెప్పి అన్నిటిని కూడా సరిచేస్తూ ఉంటారు. సో దీన్ని మనము చాలా సీజన్లుగా చూస్తూనే ఉన్నాం. సో నిన్న మాత్రం మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడిన మాటలకు నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు. సో ఆయన ఏం చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆయన వాదన ఆయనదే, ఆయన అంటే నేనే కరెక్ట్ అని చెప్పేసి ఆయన మాట్లాడుకోవడం కానీ, ప్రతి దానికి అడ్డదిడ్డంగా మాట్లాడడం కానీ చాలా చూసాం మనం. సో ముఖ్యంగా ఇమాన్యుయేల్ హరీష్ గారికి మధ్య వచ్చినటువంటి ఆ ఒక విషయం గురించి నాగార్జున గారు తీసుకొచ్చారు. అంటే ఇమాన్యుయేల్ గారు గుండంకులు అన్నారని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. అది తప్పు అని చెప్పేసి హరీష్ గారు అంటున్నారు. కానీ ఇమాన్యుయేల్ మాత్రం తను అడిగినప్పుడు లేదు సార్, నేను మాత్రం జోక్గానే అన్నాను, సరదాగా తీసుకుంటారు అనుకున్నాను కానీ సీరియస్గా తీసుకున్నారు, నేను అన్న ఉద్దేశం మాత్రం నేను క్యాజువల్గా జోక్ కోసమే అన్నాను అని చెప్పేసి ఇమాన్యుయేల్ గారు అన్నారు. సో అప్పుడు నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరినీ కూడా అడిగారు, ఎంతమంది ఇమాన్యుయేల్ సరదాగా అన్నాడు అనుకుంటున్నప్పుడు అందరూ కూడా సరదాగా అన్నాడు అని చెప్పేసి ఓటింగ్ వేశారు. సో ఆ తర్వాత మళ్ళీ రెడ్ ఫ్లవర్ విషయంలో కూడా ఇంకొకటి వచ్చింది. సో ఇప్పుడు మాస్క్ మ్యాన్ గారు మీరు యొక్క గుండంకులు అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు కదా, మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, మరి ఇమాన్యుయేల్ గారిని దాన్ని ఏ విధంగా తీసుకుంటారంటే నేను మాత్రం ఆ ఉద్దేశంతో అనలేదు, సరదాగానే అన్నాను నేను అని చెప్పేసి, ఏ ఉద్దేశం కూడా నాకు లేదు బ్యాడ్గా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే నువ్వు వేరే వాళ్ళు నీ మీద కామెంట్ చేస్తే అది వాళ్ళు సీరియస్గా అన్నట్టు, కానీ నువ్వు వేరే వాళ్ళ గురించి కామెంట్ చేస్తే అది మాత్రం సరదాగా అన్నట్ట అని చెప్పేసి, మీరు ఏమైనా అనుకోండి నేను చెప్పిందే కరెక్టు అని చెప్పేసి ఆయన అంటే ఆయన తరపున ఆయన్నే వాదించుకుంటూ ఉన్నారు. సో మధ్యలో సంజన గారు కలగజేసుకొని ఖచ్చితంగా అది మాత్రం తను సీరియస్గానే అన్నాడు అని చెప్పేసి హరీష్ గారి గురించి అన్నప్పుడు ఇంకా అక్కడే ఇక్కడ నాగార్జున గారు ఉన్నారా, ఇది అందరూ చూస్తున్నారని కూడా అనుకోకుండా మంచి మాటలు మీ నుంచే వినాలి అనే విధంగా హరీష్ గారు మాట్లాడారు. సో ఇక్కడ నాగార్జున గారు ఉన్నప్పటికీ నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇంత ర్యూడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు, రాటాకు వద్దు అని చెప్పేసి హరీష్ గారికి నాగార్జున గారు చెప్తున్నా కూడా హరీష్ గారు మాత్రం అదే విధంగా అదే పంతంగా అడ్డదిడ్డంగా మాట్లాడడం అనేది చాలా సీరియస్గా దారితీసింది. సో ఇప్పుడు అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు అని ఒక విషయం కూడా తీసుకొచ్చారు. తనుజ, ఇమాన్యుయేల్, భరణి గారు ఉన్నప్పుడు ముగ్గురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పేసి, సో దాని గురించి కూడా తీసుకొచ్చినప్పుడు ఇంకా దాని గురించి కూడా ఆయన సరైన సమాధానం చెప్పకుండా నేనే కరెక్టు, నేను సరదాగానే అన్నాను అంటే ఆయన గురించి వేరే వాళ్ళు కామెంట్ చేస్తే మాత్రం అది సీరియస్గా అన్నారని చెప్పేసి ఆయన అనుకోవచ్చు. కానీ ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం లేదు అది సరదాగా, అంటే ఆయన గురించి ఆయన నేను చెప్పిందే రైటు, ఇక్కడ నాగార్జున గారు చెప్పింది కూడా రాంగ్ అనే విధంగా ఆయన ఇంటెన్షన్ చూపిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ కూడా నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు. సో మొత్తంగా అయితే మాత్రం నీ పేరు హరీష్ కాబట్టి హరిని హరిత అని పిలిపించుకుంటావా అని చెప్పేసి అడిగినప్పుడు ఇంకా ఆయన సారీ అని ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఇక మీదట ఈ విధంగా మాట్లాడను అని చెప్పేసి కూడా అన్నారు. సో మొత్తం మీద మాత్రం హరీష్ గారు చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు. ఓకే, నీ గురించి నువ్వు ఆ విధంగా సపోర్ట్ చేసుకోవడం ఓకే, కానీ తప్పున్నా కూడా లేదు అని మరీ అడ్డదిడ్డంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ప్రేక్షకులు భావిస్తున్నారు.